హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ఇన్ తెలుగు. లోగెన్ పాల్ వర్సెస్ జాన్ సీనా వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ పెట్టాలి అని ప్లాన్ చేస్తుంది WWE. రెస్సల్ మేనియా 41 లో ఈ మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుందో చెత్తలా ఉంటది. ఏం బాగుంటదిరా బాబు ఈ మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్యలో పెడితే. లోగెన్ పాల్ వర్సెస్ జాన్ సీనా ఆ మ్యాచ్ గంగలో పోని గానీ ఈ మ్యాచ్ జరిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్. జాన్ సీనా వర్సెస్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టన్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరిగితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఊరు నాయన ఊరు ఎమ్ము ఈ మ్యాచ్ మాత్రం జరగాలి WWE రెస్సల్ మేనియా 41 లో. కానీ ప్లాన్ చేస్తుంది ఎవరి మధ్యలో మ్యాచ్ పెడితే బాగుంటుందా అని. కానీ ఈ అప్డేట్ కన్ఫామ్ అప్డేట్ ఏం కాదు. ఈ మ్యాచ్ కన్ఫామ్ మ్యాచ్ కాడేం కాదు. ప్లాన్ చేస్తున్నారు వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ పెడితే ఎలా ఉంటది అని. ది అమెరికన్ మేడ్ వచ్చేసి WWE మండే నైట్ రా నుండి WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ కి మూవ్ అవుదామని వెళ్ళిపోదామని WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ కి వెళ్ళిపోదామని ప్లాన్ వేస్తున్నారు. పోతే పోండమ్మా, ఉండే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు పోతారు, దాంట్లో ఏమీ లేదు. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఇక చూడు గుద్దుడు గుద్ది ఏం గుద్దుకున్నాడు రా బాబు ఊరు నాయన ఊరు ఏమో లేపి లేపి గుదుడే గుదుడు. ఈ గుద్దు పేరేంటిదో నాకు తెలియదు కానీ కింద పండబెట్టి పైనుంచి దుంకుతున్నది. ఈ గుద్దు పేరు ఏంటిదో నాకు తెలియదు రా బాబు. ఏం రాస్తున్నది రా యప్ప. వీళ్ళు ముగ్గురు గెలుచుకుంటారు. ప్రియాంక బెల్లార్ అండ్ నయోమి అండ్ బేలీ వీళ్ళు ముగ్గురు గెలుచుకుంటారు ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఫస్ట్ మ్యాచ్ ని. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో బక్క పానం వర్సెస్ దొడ్డు పానం వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉండే. చాలా అంటే చాలా డేంజరస్ గా ఊరు నాయను ఊరు ఎమ్ము ఏం గుద్దుకున్నాడు రా బాబు. బ్రాన్ స్ట్రోమన్ ఎగిరి గుద్దితే వాడు ఎక్కడ పోయి పడతాడు వానికే తెలియదు. ఊరు నాయను ఒకటి గుద్దుడు గుద్ది ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు ఆన్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో బ్రాన్ స్ట్రోమన్. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో WWE యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ చెల్సా గ్రీన్ ఎంట్రీ ఇస్తుంది. ఈమె ఒకటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గెటప్ వేసుకొని వస్తుంది. ఈమె సేమ్ టు సేమ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగానే మంచిగా కనిపిస్తుంది, అందంగా రెడీ అయి వస్తుంది ఈరోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత మిచెన్ వచ్చి పైపర్ న్యూని అండ్ చెల్సా గ్రీన్ ని గుద్దుడు గుద్ది ఇక ఈప్ మొత్తం సాఫ్ చేసి పడేస్తుంది ఆమె వచ్చి. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఏం గుద్దుకున్నాడు రా యప్ప నిజంగా. స్ట్రీట్ ప్రాఫిట్ అయితే గుద్దుడు గుద్ది లేపి పడేస్తారు రా అమ్మ. ఏం గుద్దుడు రా అమ్ము ఊరు నాయను. ఈ మ్యాచ్ లో స్ట్రీట్ ప్రాఫిట్ వాళ్ళు ఓడిపోతారు ఈ మ్యాచ్ లో. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో సెమీ జైన్ వర్సెస్ కార్మెల్లో వీళ్ళిద్దరి మధ్యలో టక్కా 4 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఏం గుద్దుకున్నాడు అనుకుంటున్నావు. గుద్దుడు గుద్ది లేపి పడేస్తాడు కార్మెల్లో గాడు అండ్ సెమీ జైన్ కూడా. మధ్యలో వీళ్ళు రాగానే మ్యాచ్ మొత్తం తారుమారు అయిపోతుంది. ఆ తర్వాత సెమీ జైన్ పైన అటాక్ చేస్తారు ద న్యూ బ్లడ్ లైన్. ఆ తర్వాత గుద్దుడు గుద్ది పిప్పి చేస్తారు సెమీ జైన్ ని. ఆ తర్వాత ద బ్రాన్ స్ట్రోమన్ కూడా 2-3 దెబ్బలు వేస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి బ్రాన్ స్ట్రోమన్ పైన గుద్దుడు గుద్ది బ్రాన్ స్ట్రోమన్ ని మొత్తం పిప్పి పడేస్తారు. ఆ తర్వాత సెమీ జైన్ ని కూడా గుద్దుడు గుద్దేస్తారు. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ వచ్చి ఆపండ్రా మీ కాల్ మోక్తాండ్రా ఆపండ్రా అని అంటే కూడా ఆపడు. నిజంగా గుద్దుడు గుద్ది మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేస్తారు బ్రాన్ స్ట్రోమన్ ని సెమీ జైన్ ని ఈరోజు. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ అండ్ కెవిన్ ఓవెన్స్ అండ్ కోడీ రోడ్స్ వీళ్ళ ముగ్గురు మధ్య డిస్కషన్ జరుగుతుంది. కోడీ రోడ్స్ కెవిన్ ఓవెన్స్ ని నీకు మ్యాచ్ కావాలా అని అడుగుతాడు. ఎస్ నాకు కావాలి అని అంటే WWE రాయల్ రంబోల్ ఈవెంట్ లో మన ఇద్దరి మధ్యలో లాడర్స్ మ్యాచ్ పెట్టుకుందామని అంటాడు. లాడర్స్ మ్యాచ్ అంటే నిచ్చెనతోని తీయాలి టైటిల్స్ ని. ఆ బెల్ట్ లను ఎవరైతే తీస్తారో వాళ్ళే గెలుస్తారు. ఆ తర్వాత స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ ని కోడీ రోడ్స్ పైన నూకేస్తాడు. కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్ ని తన్ని. ఆ తర్వాత ఈ WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ముగిసింది. వచ్చే WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. నయా జాక్స్ వర్సెస్ నయోమి వీళ్ళిద్దరి మధ్యలో. నెక్స్ట్ వచ్చే WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఆండ్రడే వర్సెస్ షిన్సుకే నాగమూరా వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. ఇప్పుడు వచ్చే WWE రాయల్ రంబోల్ ఈవెంట్ లో ఇండియానాపోలిస్ లో జరగబోతుంది. ఈ
రోయల్ రంబోల్ ఈవెంట్. ఇక చూడు ఓరియమ్మో ఈ మ్యాచ్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడి రోడ్స్ వీళ్ళిద్దరి మధ్యలో రోయల్ రంబోల్ ఈవెంట్ లో అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.